ఓల్డ్ బోయినపల్లి, హస్మత్పేట, బోయిన చెరువు చుట్టూ ప్రాంతాల్లో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పర్యటించారు. అక్రమ కట్టడాలంటూ పేదలకు అధికారులు నోటీసులు ఇచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల జోలికి వస్తే ఊరుకోబోమని ఆయన ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. నిరుపేదలకు గతంలో ప్రభుత్వమే పట్టాలు ఇచ్చిందని ఆయన అన్నారు. రీప్లేస్మెంట్ చూపిస్తామని చెబుతున్న ప్రభుత్వం ముందు పేదలకు ఇల్లు నిర్మించి తర్వాత వారిని ఖాళీ చేయించాలి అని చెప్పారు. హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకు, ఇతర డిపార్ట్మెంట్లలో పనిచేసే వాళ్ళకు, అవుట్ సోర్సింగ్ వాళ్ళకు 4 నెలలు 5 నెలల జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. గుర్తుపెట్టుకో, పనిచేసిన చిన్న చిన్న కాంట్రాక్టర్లకు బిల్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ పెన్షన్లు సకాలంలో వస్తలేవు. నువ్వు మాట్లాడేవాడికి వాళ్ళకు ప్రత్యామ్నాయాలు చూపించే దమ్ముందా ఈ ప్రభుత్వానికి? ఎన్ని వేల ఇల్లు కూడా కొడతావు, ఎంతమందిని డిస్ప్లే చేస్తావు చెప్పండి. ఇవాళ నేను ఏదో చూసిన వార్త, మూసీ నది పక్క పంటి 25,000 కుటుంబాలను డిస్ప్లేస్మెంట్ కట్టమని చెప్పి ఫస్ట్ 25,000 మంది కట్టేయమని చెప్పండి. ఫస్ట్ కొన్ని లక్షల కుటుంబాలు ఉంటాయి, ఇట్లా ఒక్క దగ్గర కాదు, లక్షల కుటుంబాలు ఉంటాయి. నీ చట్టం ఏం చేసింది? ఎక్కడ పోయింది నీ సిస్టమ్? ఎవరిచ్చింది దీని పర్మిషన్లు? ఎవరిచ్చింది దీని నల్ల కనెక్షన్లు? ఎవరిచ్చింది దీని కరెంటు కనెక్షన్లు? చెప్పండి. ఏ పైసలతో వేసింది సిమెంట్ రోడ్? ఇక్కడ ఏ డబ్బుతో వేసింది? ఇక్కడ డ్రైనేజ్ పైపులు అని చెప్పండి. మాట్లాడి సరిపోయిందా? సిస్టమ్ ఉంటుంది కదా, ఎవరు ఉన్నా లేకపోయినా సిస్టమ్ ఒకటి ఉంటుంది, చట్టం ఒకటి ఉంటుంది. ఆ జ్ఞానం ఉండాలి వీళ్ళకు. ఆ జ్ఞానం లేదు వీళ్ళకి.